హలో. హాయ్ గాయస్. వెల్కమ్ టు ఆర్ఆర్ ట్రిపుల్ ఫోర్ ఆల్రౌండర్. యా, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మార్చ్ 23 ఆఫ్టర్నూన్ మ్యాచ్ అనమాట. ఇది 3:30కి స్టార్ట్ అవుతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మనం పిచ్ రిపోర్టు అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్, ప్లేయింగ్ 11, కీ మ్యాచ్అప్స్ అండ్ గేమ్ చేంజర్స్, ఎక్స్ ఫ్యాక్టర్స్ అండ్ విన్నింగ్ ప్రిడిక్షన్స్ చెప్పుకుంటాం అనమాట. మోస్ట్లీ పిచ్ రిపోర్ట్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది మోస్ట్లీ. అండ్ ప్యూర్ బ్యాటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. ఇంకా తెలుసు కదా, కాటరేమో కొడుకు తాండం ఆడుతుంటాడు ట్రావిస్ హెడ్. ఇంకా ఆ గ్రౌండ్లో వచ్చేసి ఇప్పటి వరకు టోటల్గా 78 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 36 మ్యాచెస్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 42 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే మొత్తానికి వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ వచ్చేసి ఇప్పటిదాకా ఐపీఎల్లో 20 గేమ్స్ ఆడాయి. 20 గేమ్స్లోనూ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చేసి 11 టైమ్స్ గెలిచారు. ఆర్ఆర్ వాళ్ళు వచ్చేసి 9 టైమ్స్ గెలిచారనమాట టోటల్ ఐపీఎల్. అదే ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చేసి 4 మ్యాచెస్ గెలిచారు. ఆర్ఆర్ వాళ్ళు వచ్చేసి 1 మ్యాచే గెలిచారనమాట. ఓకేనా. అండ్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చేసి 6 టైమ్స్ గెలిచింది. ఆర్ఆర్ వచ్చేసి 3 టైమ్స్ గెలిచింది అనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చేసి 5 టైమ్స్ గెలిచింది. అండ్ ఆర్ఆర్ వచ్చేసి 6 టైమ్స్ గెలిచింది అనమాట. మోస్ట్లీ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మనము ఎస్ఆర్హెచ్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి, యాడన్ జంపా ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆ తర్వాత యాడ్ అయి ఉంటారు. అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ సంజయ్ శాంసన్, నితీష్ రాణా అండ్ రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, సిమ్రాన్ హెట్మేయర్, శుభం దుబే. ఓకేనా. అండ్ జోఫ్రాచర్, అసరంగా, మహేష్ తీక్షణ అండ్ సందీప్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధ్వాల్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ మనము కీ మ్యాచ్అప్స్ అనుకున్నాం కదా, కీ మ్యాచెస్లో వచ్చేసి ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రాచర్, ఇది మంచి బ్యాటిల్ ఉంటుంది. ఇప్పుడు దాకా అన్ని ఫార్మాట్లో కలిసేసి జోఫ్రాచర్ 4 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 130 ఉందన్నమాట. ట్రావిస్ హెడ్ వర్సెస్ సందీప్ శర్మ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఇప్పటిదాకా 25 రన్స్ వచ్చేసి 2 టైమ్స్ అవుట్ చేసి స్ట్రైక్ రేట్ వచ్చేసి 119 ఉందన్నమాట. అండ్ ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ సందీప్ శర్మ ఉంటుందన్నమాట. 38 రన్స్ ఇచ్చి 3 టైమ్స్ అవుట్ చేసి స్ట్రైక్ రేట్ వచ్చేసి 115 ఉందన్నమాట. అండ్ మోస్ట్లీ అభిషేక్ శర్మ వర్సెస్ జోఫ్రాచర్ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ కీ బ్యాటిల్ ఇప్పటిదాకా వాళ్ళిద్దరు కలిసి ఒక గేమే ఆడారు. దాంట్లో అప్పర్ హ్యాండ్ వచ్చేసి అభిషేక్ శర్మదే ఉందన్నమాట. 184 స్ట్రైక్ రేట్తో ఉంది. ఒక గేమే ఆడాడు కదా, ఇంతవరకు వికెట్ తీయలేదన్నమాట. అండ్ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కూడా దీంట్లో సంజయ్ శాంసన్ వర్సెస్ హర్షల్ పటేల్ కూడా మంచి కీ బ్యాటిల్ కాబోతుంది అనమాట. ఇప్పటిదాకా 18 రన్స్ ఇచ్చేసి 2 టైమ్స్ అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 94.7 ఉందన్నమాట. అండ్ నితీష్ రాణా వర్సెస్ రాహుల్ చహర్ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్ 6 పవర్ ప్లే తర్వాత స్పిన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే నితీష్ రాణా మంచి స్వీప్స్ ఆడగలడు. ఇప్పటిదాకా ఆడిన దాంట్లో 38 రన్స్ కొట్టేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 122.6 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. ఓకేనా. అండ్ రియాన్ పరాగ్ వర్సెస్ యాడన్ జంపా కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే రియాన్ పరాగ్ స్పిన్ బాగా ఆడగలడు. మంచి కీ బ్యాటిల్ ఉంటుంది అనమాట. అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ గేమ్ చేంజర్స్గా చూసుకుంటే మనము ఎస్ఆర్హెచ్ నుంచి ట్రావిస్ హెడ్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ గ్రౌండ్లో 7 మ్యాచెస్ ఆడి 271 రన్స్ ఉన్నాయి. యావరేజ్ వచ్చేసి 45 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 183.1 ఉంది. క్లాసెన్ కూడా చెప్పొచ్చు అనమాట. క్లాసెన్కి ఇప్పుడు దాకా ఆ గ్రౌండ్లో 10 ఇన్నింగ్స్లో 435 రన్స్ ఉన్నాయి. 62.1 స్ట్రైక్ రేట్ ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 190 ఉంది. యావరేజ్ వచ్చేసి 62.1 ఉందన్నమాట.
నితీష్ కుమార్ రెడ్డి కూడా చెప్పొచ్చు అనమాట, ఇంకో గేమ్ చేంజర్ ఎస్ఆర్హెచ్ నుంచి. 4 ఇన్నింగ్స్లో 140 రన్స్ కొట్టాడు అండ్ యావరేజ్ వచ్చేసి 70 ఉంది, స్ట్రైక్ రేట్ వచ్చేసి 160 ఉందన్నమాట. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మంచి గేమ్ చేంజర్ అవకాశం ఉంటుంది. ఐ మీన్ టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు పడితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అండ్ బౌలింగ్ చేసేటప్పుడు కూడా మంచి వికెట్లు తీసుకొని గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆర్ఆర్ గేమ్ చేంజర్స్కి వస్తే సంజు శాంసన్ అనమాట మెయిన్గా. ఎందుకంటే ఈసారి ఓపెనర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఐ మీన్ కెప్టెన్గా ఆడటం లేదు కాబట్టి ఓన్లీ బ్యాటర్గానే ఆడుతున్నాడు. అంటే వికెట్ కీపింగ్ కూడా చేయడం లేదనమాట, ఓన్లీ బ్యాటర్గానే వస్తున్నాడు కాబట్టి ఏం ప్రెజర్ లేకుండా ఆడొచ్చు. ఇప్పుడు దాకా ఆ గ్రౌండ్లో మనకు సంజు శాంసన్ వచ్చేసి 7 మ్యాచెస్లో 57.4 రన్స్ కొట్టే, ఐ మీన్ యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 104.9 ఉందన్నమాట. 257 రన్స్ కొట్టాడు ఇప్పుడు దాకా ఆ గ్రౌండ్లో. రియాన్ పరాగ్ కూడా మంచి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా రన్స్ కొట్టాడు లాస్ట్ ఇయర్. ఐ మీన్ ఇప్పుడైతే ఫామ్లో లేడు కానీ లాస్ట్ ఇయర్ అని చెప్పి మంచి ఫామ్లో ఉన్నాడు. చూద్దాం మళ్ళీ ఈ ఐపీఎల్లో ఏమన్నా ఫామ్లోకి వస్తే మంచి వికెట్స్ తీసుకునే అవకాశం, ఐ మీన్ మంచి బౌలింగ్ కూడా చేస్తాడు, మంచి వికెట్స్ తీసుకోవచ్చు. అండ్ బ్యాటింగ్లో కూడా ఐ మీన్ డిఫరెంట్ వేరియేషన్స్తో బౌలింగ్ చేస్తాడు కాబట్టి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సందీప్ శర్మ అనమాట ఇంకొక గేమ్ చేంజర్. 17 ఇన్నింగ్స్లో 16 వికెట్స్ తీశాడు. ఎకానమీ వచ్చేసి 8.19 ఉంది, యావరేజ్ వచ్చేసి 33.2 ఉందన్నమాట. అండ్ ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి మహేష్ దీక్షిత్ అనమాట. స్పిన్ బాగా పడిందంటే మాత్రం ఓకే ఫైన్, పడకపోతే మాత్రం ఇంకా తెలుసు కదా ఎస్ఆర్హెచ్లో ఆ టైంలో క్లాస్ అని ఉంటాడు కాటేరమ్మ కొడుకు, ఇంకా మామూలుగా ఉండదు అనమాట. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్గా చూసుకుంటే మనం ఎస్ఆర్హెచ్ నుంచి ఇషాన్ కిషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 1 డౌన్లో వస్తాడు, ఐ మీన్ ఓపెనర్లో త్వరగా అవుట్ అయితే మంచి రన్ స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ఆర్హెచ్ నుంచి ఇషాన్ కిషన్ ఎక్స్ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే నాకు తెలిసి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి నేనైతే జోఫ్రా ఆర్చర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే ఓపెనర్లు ఇద్దరిని తీసేసాడంటే మ్యాచ్ కొద్దిగా ఐ మీన్ బోత్ సైడ్స్ వస్తుందన్నమాట అప్పుడు. లేకపోతే ఇంకా తెలుసు కదా, అందులోనూ హైదరాబాద్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఫుల్ బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తాండవం ఆడతారనమాట. అండ్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి మనకు ఆన్ పేపర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వచ్చేసి 70% గెలిచవచ్చు, ఆర్ఆర్ వచ్చేసి 30% అని చెప్తాను నేను. ఎందుకంటే పవర్ హిట్టర్స్ ఉన్నారన్నమాట ఓపెనర్స్గా. అక్కడ కూడా జైస్వాల్ అండ్ సంజు శాంసన్ మంచి పవర్ హిట్టర్సే, కాకపోతే వీళ్ళతో పోల్చుకుంటే అంత పవర్ హిట్టర్స్ కాదనమాట. అందుకనేసి నేనైతే ఎస్ఆర్హెచ్ వైపే చూస్ చేసుకున్నాను. 70% గెలిచే అవకాశం ఉంటుంది ఎస్ఆర్హెచ్. అండ్ ఆర్ఆర్ వచ్చేసి 30% అనుకుంటా. కాకపోతే మనం ఎంత అనాలిసిస్ చేసినా కూడా టాస్ పడిన తర్వాత ఐ మీన్ డ్యూ వచ్చే అవకాశం ఏమి ఉండదు, ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి. ఐ మీన్ నేను చెప్పిన ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండదు కదా, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. అందుకనేసి నేను 70% అని చెప్తాను ఎస్ఆర్హెచ్ ఆన్ పేపర్. ఇలా ఉంటేనే మాత్రమే అది కూడా. ఐ మీన్ వాళ్ళు ఏమన్నా చేంజ్ చేసుకుంటే మనం మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను చెప్పిన ప్లేయింగ్ లెవెల్తోనే వాళ్ళు దిగితే మాత్రం ఇంకా 70% ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశమే ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చింటుందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మ్యాచ్లో ఎవరైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటారో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.